సిటీ స్పాట్స్ సెల్ఫీ షాట్స్. సెల్ఫీ స్పాట్స్ గా మారిన పాత బస్తీ అందాలు. పూర్తి వివరాలకు చదవండి రేపటి సాక్షి దినపత్రిక. మీరు వరల్డ్ బ్యాంకును తరిమేశారు, క్యాపిటల్ నిర్మాణాన్ని ఆపేశారు. చాలామంది నిజం అనుకున్నారు ఇన్ని రోజులు. వరల్డ్ బ్యాంక్ మీరే తరిమేశారు అంటే ఒకటి మీరు తరం లేదని ఆయన పాపం ఏ ముహూర్తానో నోరు తెరిచి నిజం చెప్పారు. ఒకటి పనికిరాదు, మునిగిపోతుంది, ఇది పర్యావరణానికి కూడా హితం కాదు అని వరల్డ్ బ్యాంక్ చెప్పిందని వారే చెబుతున్నారు. పైగా అక్కడే కడతామంటున్నారు. ఏంటి ఈశ్వర్ గారు, ముందుగా మీకు ప్యానెల్లో ఉన్న అందరికీ అట్లానే సాక్షి టీవీ ప్రేక్షకులందరికీ గుడ్ ఈవినింగ్, అందరికీ నమస్కారాలు. 2017లో అధికారంలో ఉంది మేమా చంద్రబాబు నాయుడు గారా? చంద్రబాబు నాయుడు గారు. మరి ఆ మాత్రం బుద్ధి జ్ఞానం లేకుండా మేము ధరిమేసామని ఎట్లా చెప్తాడు? మీరు వచ్చిన తర్వాత ధరిమేశారు. 2017 ఆగస్టు సెప్టెంబర్ మధ్య వరల్డ్ బ్యాంక్ ప్రతినిధుల బృందం వచ్చి అమరావతిలో విజిట్ చేసి ఒక రిపోర్ట్ వాళ్ళు తయారు చేసి ఏదైతే వరల్డ్ బ్యాంక్ వెబ్సైట్లో పెట్టారు వాళ్ళు. అంటే ప్రపంచ బ్యాంక్ వెబ్సైట్లో అమరావతికి సంబంధించి మేము ఆల్రెడీ విజిట్ చేసాం, దీనికి అమరావతికి సంబంధించి ఏంటంటే మొత్తం డీటెయిల్స్ పెడతా, ఈ అమరావతి ప్రాంతంలో నిర్మాణాలు చేయటం అనేది చాలా కష్టసాధ్యమైనటువంటిది, ఇక్కడ ల్యాండ్ పూలింగ్ విధానం సరిగ్గా లేదు, అదేవిధంగా ఇక్కడ కానీ రాజధాని ఏర్పరిస్తే భవిష్యత్తులో చాలా రకాల దుష్పరిణామాలు ఏర్పడతాయి, ఇక్కడ రాజధాని నిర్మించడం మంచిది కాదు, ఈ ప్రాంతం అసలు అనువైనది కాదు అని చెప్పి సాక్షాత్తు 2017లో అప్పుడు ఎన్డీఏ ప్రభుత్వంలోనే ఉన్నాడు చంద్రబాబు నాయుడు గారు. ఆ రోజుకి ఇంకా బయటికి రాలేదు. ఎన్డీఏ ప్రభుత్వంలో ఉన్నప్పుడే ఎన్డీఏ సూచన మేరకే ప్రపంచ బ్యాంకు ఇక్కడికి పంపిస్తే ప్రపంచ బ్యాంకు వచ్చి, ఎందుకంటే ఈయన మోహన్ చూసి ప్రపంచ బ్యాంకు అప్పులు ఇచ్చే రోజులు ఎప్పుడో వెళ్ళిపోయింది. మొదటి 2 సార్లు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడే మన అందరినీ తాకట్లు పెట్టి ప్రపంచ బ్యాంక్ దగ్గర ఆ విధానాలని అమలు పరిస్తే ఆ ల్యాండ్ పూలింగే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం కాదు సార్, ఆ ల్యాండ్ పూలింగ్ విధానమే ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర నెత్తిన అతి పెద్ద గుదిబండ. మన తర్వాత తరాలు కూడా ఈరోజు వడ్డీలు అవన్నీ కట్టి మనం తినేటటువంటి మనం సంపాదించినటువంటి సొమ్ముని కేవలం అమరావతి ప్రాంతంలో వాళ్ళకి ఆ కౌలు ఆ ప్రాంతంలో ఆ ల్యాండ్ పూలింగ్ చేసినటువంటి విధానానికి భవిష్యత్ తరాలు కూడా నష్టపోయేటటువంటి ఒక చెత్త విధానం తీసుకున్నారు. సెల్ఫ్ ఫైనాన్స్ వాళ్ళే ఇచ్చుకుంటారు, వాళ్ళే కట్టుకుంటారు. సెల్ఫ్ ఫైనాన్స్ సిస్టమ్ ఎట్లా అయ్యిద్ది అసలు? సెల్ఫ్ ఫైనాన్స్ సిస్టమ్ ఉంటే అమరావతికి 15,000 కోట్లు అప్పేమని చెప్పి ఇదిగోండి మొన్న అమరావతిలో ప్రపంచ బ్యాంకు బృందం 15,000 కోట్లు కోరిన ప్రభుత్వం సెల్ఫ్ ఫైనాన్స్ కాదు అది. ఒకసారి చూపించండి అన్నది. సెల్ఫ్ ఫైనాన్స్ చెప్పారు కదా సార్ మొన్న ఎన్నికల టైంలో. సెల్ఫ్ ఫైనాన్స్ అయితే 15,000 కోట్ల రూపాయల అప్పులు చంద్రబాబు నాయుడు గారు ఎందుకు అడుగుతాడు? అదే ఇప్పుడు 15,000 కోట్లు ఇప్పించమని చెప్పి కేంద్ర ప్రభుత్వానికి ఎందుకు అడుగుతాడు? కేంద్ర ప్రభుత్వాన్ని అడిగితే కేంద్ర ప్రభుత్వం సరేలే నువ్వు మాకు నీ మద్దతుతోనే ప్రభుత్వం నడుస్తుంది కాబట్టి 15,000 కోట్లు అడుగుతున్నావు కదా, మేము షూరిటీగా ఉండి అప్పు ఇప్పిస్తాము, దాన్ని భవిష్యత్తులో నువ్వు కట్టుకునేటట్టు ఆ ఇంట్రెస్ట్ ఏదో కట్టుకుంటా చేయమని చెప్పి ఎందుకు అడుగుతుంది? 2, ఏదైతే ఇప్పటి వరకు అమరావతి నిజంగా సెల్ఫ్ క్యాపిటల్ అయితే ఇప్పుడు కూడా 400 కోట్లు వడ్డీ ఏదైతే కౌలుకు చెల్లించాలని నిన్న కూడా రిలీజ్ చేశారు. ప్రతి సంవత్సరం జగన్మోహన్ రెడ్డి గారు 5 ఏళ్ళు రిలీజ్ చేశారు, అంతకుముందు చంద్రబాబు నాయుడు గారు 4 ఏళ్ళు రిలీజ్ చేశారు. ఇప్పుడు ఇది ఒకటి, అంటే దాదాపుగా 10 సంవత్సరాలు వాళ్ళ కౌలు. ఎందుకు మరి సెల్ఫ్ ఫైనాన్స్ అయితే అది చెల్లించాలని అవసరం ఏంది? 2వది, అమరావతి పేరుతో హడ్కో కానీ బ్యాంకుల కన్సార్టియం నుంచి అమరావతి బాండ్ల పేరుతో ఇప్పటి వరకు అంటే చంద్రబాబు నాయుడు గారు తెచ్చినప్పుడు మేము తేలా 5,013.60 కోట్లు, అంటే 5,013,60,00,000 రూపాయలు అమరావతి పేరుతో అప్పులు తెస్తే ఆ చంద్రబాబు నాయుడు గారు చేసినటువంటి అప్పులకి తర్వాత వచ్చిన జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం కూడా నెలకు 423.39 కోట్లు, అంటే సంవత్సరానికి 1,693.56 కోట్లు, అంటే దాదాపుగా 1,700 కోట్లు అసలు కం వడ్డీ చెల్లిస్తుంది. అదే ఎన్ని సంవత్సరాలు చెల్లించాలి? 10 సంవత్సరాలు. అంటే నువ్వు అమరావతి పేరుతో తెచ్చినటువంటి 5,013 కోట్ల అప్పుకి 10 ఏళ్లలో 17,000 కోట్లు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం చెల్లించాల్సినటువంటి పరిస్థితి. అంటే ఇవన్నీ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం నెత్తిన మరి గుదిబండగాకేంటి? మళ్ళీ ఇంకో నువ్వు 15,000 కోట్ల రూపాయలు అప్పులు తీసుకొని వచ్చి పెడతానని చెప్పి అప్పుల కోసం అడిగితే ఎంత సిగ్గుచేటంటే సార్, ఏం ప్రపోజల్ పెట్టారు తెలుసా? అప్పులు దేనికి ఖర్చు పెడతారనో, అప్పులు దేనికోసం తెలుసా? బిల్డింగ్లు కట్టడానికి కాదంట. అమరావతిలో ఇది చూడండి సార్, ఇది ప్రభుత్వ ప్రతిపాదన, ఇది ప్రజాశక్తి పత్రిక, మళ్ళీ సాక్షిలో రాస్తే వీళ్ళు మీరు సాక్షి వాళ్ళు కావాలని రాస్తారంటారు కదా, ఇది చంద్రబాబు నాయుడు గారికి అనుబంధంగా ఉండే కమ్యూనిస్టులు నడిపేటటువంటి పత్రిక. దీంట్లో రాశారు రోడ్లు వేయటానికంట, యుటిలిటీ కారిడార్ అంట, గ్రామీణ సదుపాయాల మెరుగుదల అంటే మంచినీరు, విలేజ్ రోడ్లు, కనెక్టివిటీ రోడ్లు, వరద ముంపు నివారణ కాలంలో మెరుగుదలకు. సిగ్గు లేకుండా మళ్ళీ ఈరోజు మా మీద మేము దుష్ప్రచారం చేస్తున్నాం అంటాడు చంద్రబాబు నాయుడు. ఈ వాళ్ళకి సంబంధించినటువంటి వ్యభిచారం దీంట్లో క్లియర్గా
వాళ్ళు ప్రభుత్వం పెట్టినటువంటి ప్రపోజల్ దేనికి పెట్టారు చూడండి సార్, ఇక్కడ మీకు మరి ఆయన underline చేశాను. పెట్టినప్పుడు ఆయన వరద ముంపు ఎవరైనా ఉంది అంటే వాళ్ళని తీసుకెళ్లి అదే వరదలో ముంచేస్తాను అక్కడే సమాధి చూడండి సార్, చేసేస్తానన్నారు. ఇక్కడ ఈ పాయింట్లు చూపించండి. అక్కడే సమాధి చేస్తానన్నారు కదా సార్. దానికి 40,000 కోట్లు ఖర్చు అయింది సార్. అక్కడ పాయింట్ చూడండి, మొదటి దశలో మాకు 15,000 కోట్లు ఇవ్వండి. ఆ, ఇక్కడ రాశారు చూడండి, నేను చదివి వినిపిస్తా. వరద ముంపు నివారణ కాలవల మెరుగుదలకు అవసరమైన నిధులు రుణంగా ఇవ్వాలని ప్రపంచ బ్యాంక్ ప్రతినిధులను కోరారు. దీనికోసం 40,000 కోట్లు అవసరమని, తాత్కాలికంగా 15,000 కోట్లు ఏర్పాటు చేస్తే వెసులుబాటుగా ఉంటుందని పేర్కొన్నారు. ప్రపంచ బ్యాంక్ ప్రతినిధులు క్యాపిటల్ సీడ్ ఏరియాను పరిశీలించాలని కోరగా సిఆర్డీ అధికారులు తీసుకెళ్లి చూపించారు. ఓకే. ఏం సార్ ఇవన్నీ రోడ్లు వేయటానికంట, ఏది? వరద 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 గురించి చెప్పండి. అందులో అక్కడ మంచినీరు కంట పాప ఎన్నాళ్ళు మరి మంచినీరు లేదు. నీళ్ళు లేదు. ఏంటి విలేజ్ రోడ్లు, కనెక్టివిటీ రోడ్లు. ఎందుకు ఇప్పుడు వరద రాష్ట్రం ముంపు అంతా చేస్తున్నప్పుడు వీళ్ళ కోసం అప్పులు తెచ్చి మరి ఎందుకు చేయాలి? వరద ముంపు నివారణ కాలవల మెరుగుదలకు, వరద ముంపు నివారణ కాలవల మెరుగుదలకు 40,000 కోట్లు అవసరం. ఓ 15,000 కోట్లు మొదటి దశలో ఇస్తే మేము దాన్ని అట్టొకటో స్కాముల్లో తినేసి దీన్ని ఎట్లా నడుపుతాం. ఇది ఇచ్చింది. రెండు నిన్న 2 రోజుల క్రితం సార్ పాపం ఏదైతే వాళ్ళ మరదలు నారాయణ విద్యా సంస్థలో నారాయణ గారి మరదలు కూడా, నారాయణ గారు ఎటువంటిడో అంతకుముందు కొన్ని వీడియోలు కూడా రిలీజ్ చేసింది. అలాంటి నారాయణ గారికి ఇప్పుడు మంత్రి పదవి ఇచ్చారు కదా రెండోసారి. అదే నారాయణ గారు మొన్న ఏదైతే ఆమె కోసం ఎవరు ఐఏఎస్ ఐపీఎస్ ఇంకా ఇప్పుడు ఆమెను బెదిరించడానికి తీసుకొని వస్తారు. ఆయన చెప్పాడు సార్, అమరావతిలో చుక్క నీరు నిలవనీయం. గుడ్. అమరావతిలో చుక్క నీరు నిలవనివ్వం అంటే ఇప్పుడు అమరావతి ఆల్రెడీ నీళ్ళు నిలిచిన లెక్క కదా. ఇది మళ్ళీ అలా కామనాడు ఈనాడులో వచ్చింది. అలా కామనాడులో ఈనాడు అంటే అమరావతిలో చుక్క నీరు నిలవనివ్వం. దాంట్లో అంటే ఎందుకు ఈ కాలువలను డిజైన్ చేశాడంట అప్పుడే కాలువల డిజైన్. మరి ఎప్పుడు చేశాడో తెలియదు. 6 రిజర్వాయర్లు నిర్మిస్తాం. ఏది 6 రిజర్వాయర్లు కూడా ఎక్కడెక్కడ తెలుసు సార్, అక్కడే పక్క ఊర్లోనే ఒక్కొక్క ఊర్లో ఒక రిజర్వాయర్. నీరుకొండ అనే ఊరు, నీరుకొండ ఊర్లో ఒక రిజర్వాయర్ అంట, కృష్ణాయపాలెంలో ఒక రిజర్వాయర్, శాఖమూరులో ఒక రిజర్వాయర్, లాము, పెదపరిమి, వైకుంఠపురంలో 6 గ్రామాల్లో 6 రిజర్వాయర్లు ఏర్పాటు చేస్తారంట. మళ్ళీ ఒక 3 ఎత్తిపోతల పథకాలు నిర్మిస్తారంట. ఏది ఉండవల్లి, బక్కింహాం కాలువ, వైకుంఠపురం, 3 చోట్ల 3 ఎత్తిపోతల పథకాలంట. వరదొత్తి తట్టుకునే విధంగా, వరదొత్తి తట్టుకునే విధంగా. మరి ఇప్పుడు మీరే ఇచ్చారు కదా మంత్రి నారాయణ గారు, మరి చంద్రబాబు నాయుడు గారు ఇప్పుడు ఏంటి సార్ నోరు నాలుక అంటే 4 చీరేస్తా ఉంటే కదా, అదే 4 కోసేస్తా ఉన్నా కదా అన్నాడు కదా. మరి మీరు అధికారంలో ఉన్నప్పుడే ఇది ఒకసారి చూపించండి సార్. మీరు అధికారంలో ఉన్నప్పుడే ఐఐటి చెన్నై బృందం వచ్చి విజిట్ చేసి అట్లీస్ట్ 70% ఆఫ్ అమరావతి ప్రోన్ టు ఫ్లడ్స్, ఐఐటి మద్రాస్. ఎప్పుడు సార్ ఇది డేటు? జనవరి 12, 2020. కన్స్ట్రక్షన్ ఈజ్ ఎక్స్పెన్సివ్ డ్యూ టు ప్రజెన్స్ ఆఫ్ రాక్స్ ఎట్ డెప్స్ గ్రేటర్ దాన్ 40 meters. ఇది ఐఐటి చెన్నై బృందం ఇచ్చినటువంటి ఐఐటి మద్రాస్ అంటే వాళ్ళ అధికారంలో ఉన్నప్పుడే. మరి ఇప్పుడు వాళ్ళందరినీ పిలిచి చీరేస్తావా చంద్రబాబు నాయుడు? ఐఐటి విద్యార్థులందరినీ, ఆ బృందాన్ని, ఐఐటి బృందాన్ని ఇప్పుడు చీరేస్తావా? దాంట్లో క్లియర్గా ఇక్కడ అదే దాంట్లోనే వచ్చింది సార్. ఇది కూడా అంతా వాళ్ళు ఇచ్చినటువంటి రిపోర్టు. సో మరి వాళ్ళు అందరిని చీరేస్తావా? ఇప్పుడు ఈ ఫోటోలు తీశారు, ఇప్పుడు మేము తీసినవి కాదు ఇది. అంటే ఇది అమరావతిలో వరద, ఒకసారి చూపించండి 1 by 1. అమరావతిలో మునిగిపోయినటువంటిది అమరావతి వరద 1. ఇది కూడా చూడండి సార్. హైకోర్టుకు వెళ్ళే రోడ్లో భారీగా వరద నీరు. ఇప్పుడు కంప్లీట్ ఆ రోడ్లు వెళ్ళే వాళ్ళని కూడా పాతేస్తావు చంద్రబాబు నాయుడు గారు? ఎందుకంటే లేకపోతే ఈ ఫోటోలు ఆ రోడ్ల మీద మీరు ఎందుకు నడుస్తున్నారు, ఈ విజువల్స్ ఎందుకు తీస్తారు, 4 కూడా పాతేస్తావా? ఇదిగోండి సార్, ఇది ఇంకోటి పాపం ఎస్ఆర్ఎం యూనివర్సిటీ చుట్టూతో వరద నీరు. ఇది మొన్న సెప్టెంబర్లో మొన్న వచ్చినటువంటి వరదలకి రాజధాని ప్రాంతంలో వరద నీటిలో చిక్కున్న ఎమ్మెల్యే నివాస భవనాలు. ఇప్పుడు ఆ ఎమ్మెల్యేలు అందరూ ఇప్పుడు మీరు ఆ వరద ఉందని చెప్పి వెళ్ళి అక్కడికి వెళ్ళి ఫోటోలు తీస్తారని వాళ్ళని కూడా పాతేస్తావా? చెప్పండి చంద్రబాబు నాయుడు గారు, అడుగుతున్నాం. ఇదిగోండి సార్ టిట్కో ఇల్లు. ఇప్పుడు ఆడ ఎవరైనా ఉండాలంటే అప్పుడు వరదల్లో వాళ్ళు బోట్లు వేసుకొని వెళ్ళి టిట్కో ఇల్లు మనం అప్పుడు టిట్కో ఇల్లు కడుతున్నామని చెప్పారు కదా మీరు. అవి మళ్ళీ మేము అది అక్కడ ఇప్పుడు వాళ్ళందరినీ పాతేస్తావా? ఇప్పుడు ఈ రాసినటువంటి అందరినీ చూపించే వాళ్ళందరినీ ఇక్కడ క్లియర్గా ఉన్నాయి చూడండి సార్. ఎమ్మెల్యే క్వార్టర్స్ ముందు హైకోర్టుకు వెళ్ళేటటువంటి రహదారిపై కింద ఫోటోస్. మునిగిన రాజధాని ప్రాంతం, మరి వీటి సంగతి ఏంటి మంత్రి గారు? ఓకే, పాతేస్తాడు. ఒకవేళ నన్ను అడిగితే మంత్రి చంద్రబాబు జాగ్రత్తగా ఉండాలి చూపించేస్తున్నారు సార్. ఇప్పుడు ఈటీవీ భారత్ పాతేస్తారా సార్? ఈటీవీ భారత్ ఎందుకంటే చూపిస్తుంది సార్. ఇదిగోండి సార్, పడవలో వెళ్ళి అమరావతి ఐకానిక్ టవర్ను పరిశీలించిన ఐఐటి బృందం. ఈటీవీ భారత్ ఈటీవీలో వచ్చింది సార్. పడవలో వెళ్ళి అమరావతి ఐకానిక్ టవర్ను పరిశీలించిన ఐఐటి బృందం. మీరు సెప్టెంబర్లో మొన్న వరదలు అనుకునేవాళ్ళు,
ఆగస్టులో మన నాకు తెలుసు అమరావతిలో ఆగస్టులో వరదలు రాలా. మూడవ తారీఖు వార్త అదే వరదలు వచ్చినప్పుడు ఇదిగోండి సార్, ఈ ఫోటో వేసింది ఈనాడు సార్, ఈటీవీ చూపించండి సార్. నీటిలో భవనాలు, అదిగోండి పడవ వేసుకొని వెళ్తున్నారు. మరి ఇప్పుడు వీళ్ళందరినీ పాతేస్తావా? శివరామకృష్ణ గారు పాపం చనిపోయారు సార్, పాపం చాలా మంచి వ్యక్తి, చాలా మంచి వ్యక్తి సార్. శివరామకృష్ణన్ గారు ఇక్కడ అమరావతిలో రాజధాని కరెక్ట్ కాదు అన్నాడు. శివరామకృష్ణ గారు గారు ఇప్పుడు పాతేస్తారా? అంటే చనిపోయాడు గారు పైకి వెళ్ళి చంద్రబాబు నాయుడు గారు పాతేసి ఇక్కడికి వస్తాడా? లేకపోతే దృష్టి రూపం మీరు వీడియో, నేనేమో పేపర్ చూపించాను. అదేనా? అదే సార్, అదంతా బాబు గారు రియల్ ఎస్టేట్ కోసం కొన్నటువంటి భూములు పాపం మునిగిపోయి అక్కడ అన్ని ఉంటాయి కాబట్టి ఇప్పుడు రియల్ ఎస్టేట్ వ్యాపారం పాపం తెలంగాణ నుంచి వచ్చో పక్క రాష్ట్రాల నుంచి వచ్చో ఇప్పుడు వీళ్ళు ఇచ్చే హైప్కి కొనుక్కుంటారంటే మీరు అందరూ వచ్చాడా కొన్నిట్లేదు. మనం వెళ్ళి అంటే సాక్షి టీవీ తీసినటువంటి దృశ్యాలు ఇది ప్రజలు ఎవరు తీయకూడదని ఆంక్షలు పెట్టారంట. వాస్తవమేనా? వాస్తవం కదా. ప్రజలే సార్, మీరు అమరావతి ప్రజలే అక్కడ అమరావతి మునిగిపోయింది ఇప్పుడు మీరు డిబేట్ పెట్టారు కదా, పరువు నష్టం దావా వేస్తారు. అవి తెలియదు ఉండి సత్యం ఉండదు కోట్ల చుట్టూ తిరగడం కోసం. ఎందుకంటే అమరావతిని ముందిందని చెబుతున్నారా? ఇవన్నీ గ్రాఫిక్స్ అంటాడు చంద్రబాబు నాయుడు. ఇప్పుడు ఇవన్నీ ఇది ఐఐటి మద్రాసు వాళ్ళు అసలు మేము పిలవలేదు కదా. ఇప్పుడు ఈటీవీ భారత్ ఇది దీని నిజంగా వచ్చిందా? ఈటీవీ భారత్ చూడండి సార్, ఇది ఐఐటి మద్రాస్ టీమ్ విజిట్స్ అమరావతి, ఈటీవీ భారత్ లో వచ్చినటువంటిది. సో ఇప్పుడు శివరామకృష్ణ గారు అంటే లేరు, జిఎన్ రావు కమిటీ ఉంది, ఇప్పుడు వాళ్ళందరినీ పాతేస్తాడా? వద్దని చెప్పారు వాళ్ళు. బోస్టన్ కన్సల్టింగ్ గ్రూప్ ఉంది, వద్దంటాడా? వాళ్ళందరినీ పాతేస్తాడా? నేలకు చీరేస్తావా చంద్రబాబు నాయుడు? అనేక మంది పర్యావరణవేత్తలు చెప్పారు చీరేస్తావా? ఐఐటి మద్రాసు బృందాన్ని నేలకు కోసేస్తావా చంద్రబాబు నాయుడు గారు అనుకుంటున్నాం. అనేక మంది మేధావులు వద్దంటున్నారు. ఈ అమరావతి అనేది ఈ రాష్ట్రానికి అతి పెద్ద గుదిబండని, వాళ్ళందరి నేలకలు కూడా చీరేసి అందరినీ చంపేస్తావా చంద్రబాబు నాయుడు గారు? ప్రపంచ బ్యాంక్ ప్రతినిధులు చెప్పారు వెళ్ళొస్తావు, ఇప్పుడు వెళ్ళి వరల్డ్ బ్యాంక్ దగ్గరికి వెళ్ళి వాళ్ళ నేలకు చీరేస్తావా, లేదా మళ్ళీ ఇప్పుడు అమరావతిలో ఇంకో విజిట్కి పిలిచి అక్కడ వాళ్ళని బెదిరించి మళ్ళీ ఇంకో తప్పుడు రిపోర్ట్ ఏమన్నా ఇప్పించడానికి ప్రయత్నిస్తావా? ఆఖరికి ప్రకృతి కూడా వద్దంటుంది అమరావతిని. ఏం దేవుణ్ణి కూడా ప్రకృతి కూడా అమరావతికి వద్దు అని చెప్తుంది. అందరినీ మరి చీరేస్తావా? అందరూ ఇది అమరావతి వద్దు అంటుంటే చంద్రబాబు నాయుడు వాళ్ళ భజన బృందం మాత్రం ఇది ముద్దు, ఎందుకంటే మేము అక్కడ భూములు కొన్నాం, ఓ సామ్రాజ్యాన్ని ఏర్పరచుకుంటున్నాం, అక్కడ సామాజిక సమతుల్యత దెబ్బతిని వేరే వాళ్ళు ఎవరు రాకూడదు, పేదలు ఉండడానికి కళల కేవలం మేము కొంతమంది కొనుక్కున్న వాళ్ళ కళల సౌదాలు అక్కడ నిర్మించుకోవాలనుకుంటున్నాం, దాంతో రియల్ ఎస్టేట్ వ్యాపారం ద్వారా వచ్చేటటువంటి డబ్బులతో కొన్ని కోట్లు గడించాలనుకుంటున్నాం. సో అందుకని చెప్పి మీరెవరు ఇటువంటి ప్రచారం చేయొద్దు అంటే వాస్తవాలను మేము ప్రచారం చేస్తే తప్ప? వాస్తవాలే కదా సార్, ఇవన్నీ అందరు ఇచ్చినటువంటి రిపోర్ట్లు. ఇది చెబితే మమ్మల్ని అందరంట ఎవరైతే మాట్లాడతారో వాళ్ళందరినంట చీరేస్తే నేలక కోసేస్తాడంట చంద్రబాబు నాయుడు గారు. అసలు ఎవడన్నా గ్రామాల్లో ఒక్కో గ్రామంలో ఒక్కో రిజర్వాయర్ తొగ్గులకు నిర్ణయం కాకపోతే ఎవడన్నా చుట్టూ అంటే రాజధాని, నాకు తెలుసు రాజధాని ఇప్పుడు ఆ పైన మొత్తం వేస్తారేమో సార్, వర్షం పడకుండా ఎండ రాకుండా మొత్తం ఎన్ని కిలోమీటర్లు ఉంటే అన్ని కిలోమీటర్లు ఒక 30-40 అడుగుల ఎత్తులోనో పెద్ద రేకుల్లాగా పైకేసి ఆ చివరిని ఏడో కారేటట్టు పెడతారేమో. అంటే వేయలేరని మీ ఉద్దేశం? లేదు, వర్షం ఉన్నప్పుడు ఎందుకు వరుణ్ దేవుడిని ఆపలేం, వర్షం పడుతుంది. అమరావతిలో ఎండలు తగ్గించమన్నారు, తగ్గించాడు. అందరికీ ఏసీ, అందరికి ప్రతి ఒక్కరు కూడా బయట వచ్చినా సరే ఎండ తగలకుండా ఏసీ ఇమ్మన్నారు. అంతే సార్, అమరావతి వస్తుందేమో లేదా ఉందని తెలిసేమో రేపు చేస్తారేమో. అంటే వినేవాళ్ళు ఎర్రవాళ్ళు అయితే చెప్పేవాడు చంద్రబాబు నాయుడు అన్న సామెత ఉంటుంది, వినే వాళ్ళందరినీ ఎర్రవాళ్ళని చేసి ఇట్లాంటివన్నీ చేయటం వాళ్ళకి అలవాటే కాబట్టి ఇట్లాంటివి ప్రచారం చేస్తూ ఉంటారు.